హాయ్ అండి, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి సూర వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి నోటికి కారం కారంగా పరపరలాడిస్తూ తినే ఒక స్నాక్ రెసిపీ మీకోసం. పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ రెసిపీ అనమాట. దాల్ మోత్ చేసుకోవడం చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఇక్కడ ఒక 1/2 kg వరకు కందులు తీసుకున్నాను. ముడి కందులు అంటే మసూర్ దాల్ అని అడగండి, హోల్ అని అడిగితే ఇస్తారు. వీటిని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా క్లాత్ మీద వేసి ఆరబెట్టేసేసుకోవాలి. తడి అనేది ఏం ఉండకూడదు. ఇలా మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసి వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఒక బౌల్తో తీసుకొని కొద్దిగా ఆయిల్లో వేసుకొని ఇవన్నీ కరకరం అనే సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసేసుకొని ఒక టిష్యూ పేపర్ తోటి ఇలా పైన ఆయిల్ అంతా తుడిచేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఆయిల్ లైట్గా ఒకసారి టిష్యూతో అలా అంటే సరిపోతుంది. దీంట్లోనే మనకి యాడ్ ఆన్స్ అనమాట. కాజు, బాదం, పల్లీలు, మీరు కావాలంటే పిస్తా ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కాజు, బాదం, వేరుశనగపప్పు అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఈ దాల్ మోత్ మిక్చర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోనే సేవ్ ఒక 250 grams వేసేసుకొని దీంట్లోకి కారం కోసం ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కారం, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసుకొని లైట్గా కోర్స్లా బ్లెండ్ చేసుకోవాలి. ఈ కారం కూడా ఈ దాల్ మోత్ మిక్చర్లో వేసేసుకొని మొత్తం కలిసేలాగా అడుగు నుంచి మొత్తం ఇలా కలిపేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసేసుకుంటే మన స్నాక్ రెసిపీ దాల్ మోత్ మిక్చర్ అయితే రెడీ. పర్ఫెక్ట్గా మనకి బయట స్వీట్ షాప్స్లో బేకరీస్లో కొంటాం కదా, ఆ టెక్స్చర్ ఆ టేస్ట్ అయితే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. మీరు ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.